మొదటి దినవృత్తాంతములు 28:10. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నిన్ను కోరుకొనిన సంగతిని మనస్సునకు తెచ్చుకో. సంగతి అనేది చాలా గొప్ప మాట. సంగతి ఇక్కడ ఏ సంగతి అంటే ఇది దేవుని సంగతి, మందిరము గురించిన సంగతి. ఈ మాట ఇవన్నీ కూడా ఈ 10 వచనాలు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన మాటలు. అందుకని ఇక్కడ ఈ అధ్యాయం అంతా చూస్తే 7 విషయాలు మనకు కనబడుతున్నాయి. మందిరము గురించి 7 విషయాలు ఏంటి? మొట్టమొదటిదంటే 28 మొదటి వచనములో చివరి మాట, రాజుకు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. మొట్టమొదట మందిర సమకూర్పు. ఏంటంటే మందిరం యొక్క సమకూర్పు. దేవుడు సమకూర్చాడు. ఇక్కడ మందిరం అంటే మనమే, మన కుటుంబం, సంఘం, ఇంకా ప్రతి వ్యక్తిగతంగా నువ్వు నేను దేవుని మందిరం. మన కొరకు ఆయన అన్ని సమకూరుస్తాడు. అందుకని దేవుని ప్రేమించు వారికి సమస్తము. ఇది మొట్టమొదటిది సమకూర్పు. రెండవది చూస్తే 2వ వచనం చివరి మాట, సమస్తమును సిద్ధపరిచి. రెండవది సిద్ధపాటు. నీకు నా కోసం దేవుడు అన్ని సిద్ధపరుస్తాడు. దేవుడు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, వినబడలేదు, హృదయానికి గోచరం. ఇక్కడ రెండవది మందిరం గురించిన సిద్ధపాటు. ఒకటి మందిర సమకూర్పు, రెండవది మందిర సిద్ధపాటు. మూడవది మందిరం గురించి ఏంటి అంటే చూడండి దయచేసి 7వ వచనం చివరి మాట, నిత్యము స్థిరపరచు. మూడవది స్థిరపరిచే దేవుడు. ఒకటి సమకూర్చే దేవుడు, సిద్ధపరిచే దేవుడు, స్థిరపరిచే మందిర విషయమైన స్థిరం. అందుకని మనకు కూడా దేవుడు స్థిరమైన మందిరం ఇస్తాడు. మనల్ని స్థిరంగా ఉంచుతాడు. వ్యక్తిగతంగా స్థిరత్వం ఇస్తాడు, కుటుంబానికి స్థిరత్వం ఇస్తాడు. ఇది మూడవది. 4వది చూస్తే 8వ వచనంలో, మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వతముగా. ఈ మాట శాశ్వతంగా దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చినా ఎలా ఇస్తాడు? శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప, శాశ్వతమైన నీతి, శాశ్వతమైన జీవము, శాశ్వతమైన పేరు, శాశ్వతమైన ప్రఖ్యాతి, శాశ్వతమైన ప్రభావం, శాశ్వతమైన జీవం అన్నీ ఎలా ఇస్తాడు మనకి? శాశ్వతంగా. ఇది ఎన్నవది? 4. 5వది పక్కనే స్వాస్థ్యముగా అంటున్నాడు. ఎట్లా ఇస్తాడు? స్వాస్థ్యంగా. స్వాస్థ్యం అంటే ఏంటి? సొంతంగా ఇది నా స్వాస్థ్యము. దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చేది. నేను స్వాస్థ్యంగా చేసుకున్నాడు. నేను చూసాం 5. 6వది చూస్తే 9వ వచనం మధ్యలో మాట, మనపూర్వకముగాను ఆయనను సేవించుము. 6వది సేవించడం. మందిరం యొక్క సేవ. 6 విషయాలు: మందిర స్థిరత్వం, మందిర సిద్ధపాటు, మందిర సమకూర్పు, మందిర సిద్ధపాటు, మందిర స్థిరత్వం, మందిర శాశ్వతం, మందిర స్వాస్థ్యం, మందిర సేవ. ఇప్పుడు చివరిది ఆ సంగతి మనసులకు తెచ్చుకో. 7వది మందిరం యొక్క సంగతి. కాబట్టి దేవుడిలాగా మన జీవితంలో కూడా 7 అనుభవాల్లో మరి మనం ఎలాగైతే ఆయన మందిరంగా ఉన్నాము, ఆ మందిర విషయంలో కూడా దేవుడు మనకు తెలుసు. తర్వాత వచనాల్లో పని ప్రారంభమైంది, గొప్ప మందిరం కట్టబడతా వచ్చింది. అదే యెరూషలేము. దేవునికి ఎంతో మహిమ వచ్చింది. యాజకులు లోపలికి రాలేకపోయారు. యెహోవా మహిమ మందిరం అంతా నిండుకుంది. దేవ మేఘము దిగి వచ్చింది, అగ్ని దిగి వచ్చింది.
దేవుడు మన జీవితాల్లో అలాంటి కార్యాలు చేస్తాడు. ఎన్నిక లేని నిన్ను నన్ను ఒక మందిరంగా దేవుడు చేసుకున్నాడు. 7 అంతల అనుభవాల్లో దేవుడు మన జీవితాలను కూడా ఆశీర్వదించును గాక. ఇది కుటుంబ ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో ఫ్యామిలీ ప్రేయర్లో మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంలో వందనాలు. నేను కోరుకున్న సంగతి మనసులకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు. అవును ప్రభావ, చాలాసార్లు ధైర్యం పోయే దినాలు ఎంతో ధైర్యం వహించేవారుగా చేయమని ప్రార్థిస్తాం. ఈ యొక్క సమయంలో ఫ్యామిలీ పేరు సహాయపడుతూ వచ్చారు, మా పిల్లల్ని తీసుకొచ్చారని దాచుకు ప్రభావం తండ్రి పిల్లలన్న కమిషన్, అలాగే దాస్తాడు కుటుంబ గారు రావుని యొక్క శుభక తండ్రి విజయ్ షేక్ని బట్టి, బెనాయాన్ని బట్టి, డేవిడ్ రూబీ అఫియా వీళ్ళని బట్టి స్తోత్రాలు, జెస్సీని బట్టి స్తోత్రాలు. ప్రభావం కలిసి స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది, ఈ సన్నిధిలో గడిపారు. నిజమే దినాల్లో పిల్లలు ఎక్కడ చూసిన ఫోన్లో, ఆటల్లో, టీవీలో, సినిమాల్లో గడుపుతున్నారు. మా పిల్లలైతే మందిరంలో నేను స్థుతించడంలో గడుపుతున్నారు. ఈ దీవెన వాళ్ళ చదువులో పరీక్షలో ఉండడానికి రేపు అన్నిటికంటే రేపు ఇంకా ఎక్కువగా బాగా పరీక్ష రాయడానికి రాత్రి నుంచి ఇష్టం తీసుకుని ఇక్కడ లేచి స్థుతించి వారి ఎగ్జామ్కి వెళ్ళడానికి కూడా సహాయం చేయమని, శుభక కూడా సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ప్రభావం లావణ్య కూడా ప్యూర్తో ఉన్నారు, సంపూర్ణ స్వస్థత దయచేయండి. బెనాయన్ కూడా మీ శక్తితో నింపి చక్కగా ఉంటే కూడా మాతో పాటు వినాలి, ఆడాలి, స్థుతించాలి, కార్యం చేయాలి. సేవలు కంటకట్టబడిన ప్రతి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తూ మిమ్మల్ని చెల్లిస్తూ కనుక మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ వీళ్ళెంతో ఈ సన్నిధిలో ప్రయాసపడుతున్నారు. నా ఇంట్లో కూడా ఇచ్చిన జాబ్కి వందనాలు. అలాగే మరి ముంబై కూడా జ్ఞాపకం చేసుకొని సీఎంలో ఆయా రీతిలో ప్రయాసపడుతున్న వారు, అంటుకట్టబడిన కుటుంబాలు, సంఘాలు, సేవకులందరినీ జ్ఞాపకం చేసుకున్నాయని పొందమని మా ప్రభు, మా రక్షకుడు, మా కొరకు సమస్తము సిద్ధపరచువారైన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.